హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. నేను మీ విమల్. సో ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మొబైల్ వచ్చేసరికి వివో X200T. అదేంటి వివో X300, X300 Pro నడుస్తుంటే ఇప్పుడు వివో X200T అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈ చైనాలో ఈ ఆల్రెడీ మోడల్ రిలీజ్ అయింది. X200S పేరు మీద. సో కొన్ని మోడిఫికేషన్స్ చేసి దాన్ని ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నారు. అది ఈ 27th జనవరికి మనకు లాంచ్ ఉంది. నేను దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మొబైల్. సో ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇది వివో X200 FE అండ్ X300 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు ఆల్రెడీ వివో X200 FE అరౌండ్ 50,000 ఆ రేంజ్ లో వస్తుంది. అండ్ వివో X300 70,000, 75,000 ఆ రేంజ్ లో వస్తుంది. ఇది ఆ రెండింటి మధ్యలో అరౌండ్ 60,000 ఆ ప్రైస్ రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని ఇన్ డీటెయిల్ ఫీచర్స్, కెమెరా, బ్యాటరీ, స్పెసిఫికేషన్స్ అన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ముందు డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది మనకు 6.67 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. కంప్లీట్ మెటల్ బాడీతో వస్తుంది. IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది దీనికి. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా X300 ఏదైతే ప్రాసెసర్ యూజ్ చేశారో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్లస్ అదే ప్రాసెసర్ దీనికి కూడా యూజ్ చేశారు. అండ్ రామ్ విషయానికి వచ్చేసరికి 256 అండ్ 512 GB వేరియంట్స్ లో ఇది అవైలబుల్ ఉంది విత్ LPDDR5 ప్లస్. అండ్ ర్యామ్ విషయానికి వస్తే 12 GB నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. సో మనకు స్టార్టింగ్ వేరియంట్ 12 GB 256 GB అండ్ 12 GB 512 GB లో అవైలబుల్ లో ఉంది. ఇందులో చాలా ఫీచర్స్ లైక్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవన్నీ సెన్సార్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఇమేజ్ క్వాలిటీలో కానీ ప్రాసెసింగ్లో కానీ అవుట్పుట్లో కానీ ఎట్లాంటి కాంప్రమైజ్ లేకుండా రిచ్ ఇమేజెస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వైఫై 7తో వస్తుంది. బ్లూటూత్ 5.4 యూజ్ చేశారు. ఇందులో మనకు NFC సపోర్ట్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం సిమ్ అండ్ ఫిజికల్ సిమ్ కూడా అవైలబుల్ ఉంది. మనం ఈ సిమ్ వాడుతున్నట్లయితే కనుక దీన్ని ఈ సిమ్ ద్వారా కూడా యూజ్ చేయొచ్చు. ఫిజికల్ సిమ్ కూడా మనకు ప్రొవిజన్ ఉంది. ఈ మొత్తం మొబైల్‌లో ది హైలైట్ అని చెప్పాలనుకుంటే కెమెరా. వివో యొక్క ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌లో జైస్ పార్ట్నర్‌షిప్ రావడం వల్ల కెమెరా అవుట్‌పుట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మనకు పోర్ట్రైట్ షాట్సే గాని, పోర్ట్రైట్ 5Xే గాని టెలిఫోటో లెన్సే గాని, మాక్రో షాట్స్ కూడా చాలా బాగా వస్తాయి. సో ఇన్ స్పెసిఫిక్‌గా ప్రైమరీలో మనకు 50 మెగా పిక్సెల్ సోనీ LYT702 సెన్సార్ యూజ్ చేశారు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్‌లో సామ్సంగ్ JN1 ప్రాసెసర్. అట్ ద సేమ్ టైమ్ టెలిఫోటో కెమెరాలో మనకు సోనీ LYT600 సెన్సార్స్ యూజ్ చేశారు. ఈ మూడు కూడా 50 మెగా పిక్సెల్ కెమెరాస్ విత్ హై రేంజ్ ఆఫ్ అవుట్పుట్. అట్ ద సేమ్ టైమ్ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 32 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చాడు విత్ సపోర్ట్స్ అప్ టు 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది కెమెరాస్ విషయానికి వచ్చేసరికి సో ఈ రేంజ్ స్పెసిఫికేషన్స్ తో కెమెరా ఉంది అంటే దాని అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. వివో విషయానికి వస్తే కెమెరాస్ వచ్చేసి జైస్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల అట్ ద సేమ్ టైం సోనీ సెన్సార్స్ యూజ్ చేయడం వల్ల దాని అవుట్పుట్ వచ్చేసి మనకు DSLR లెవెల్లో వస్తుంది. ఈ జైస్ అనేది ఒక జర్మన్ బేస్డ్ లెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఫ్రమ్ 1860 నుంచి వీళ్ళు లెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వీళ్ళు లెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. చాలా వరకు మాక్సిమం కెమెరాస్ కి వీళ్ళ లెన్సే ప్రొవైడ్ చేస్తారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మనకు 6000 mAh బ్యాటరీ ఇచ్చాడు విత్ సపోర్ట్స్ 90 వాట్స్ ఛార్జింగ్. మనకు బాక్స్ లో 90 వాట్స్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 5 ఇయర్స్ వరకు ఓఎస్ అప్డేట్స్, 7 ఇయర్స్ వరకు మనకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో ఇదండి వివో X200T గురించి ఉన్న రివ్యూ అండ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ ప్రైసెస్. మీరు గనక మంచి కెమెరా అండ్ ఫోటోగ్రఫీ ఎంతూసియాస్టిక్ అయితే గనక మాత్రం ఈ మొబైల్ మీకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో, సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఎవ్రీథింగ్ వాట్ నాట్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. 60,000 ఆ రేంజ్‌లో మంచి కెమెరాతో ఉన్న ఒక మంచి మొబైల్ తీసుకున్నాను. సాటిస్ఫాక్షన్ మీకుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది లాంచ్ అయ్యే టైంకి మేబీ డిస్కౌంట్స్ ఎక్కువ ఉండకపోవచ్చు. మేబీ చెప్పలేం. మన కార్డ్ ఆఫర్స్ ఏమైనా అప్లై అవుతే మనకి ఇది 60,000 లోపే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేను కూడా ఈ మొబైల్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఈ మొబైల్ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే వ్యూవర్స్ వ్యూ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఎంకరేజ్‌మెంట్ వస్తుంది. నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. ఇలానే మీరు ఏ మొబైల్ గురించి అయితే స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో, ఆ మొబైల్ గురించి మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆ స్పెసిఫిక్ మొబైల్ గురించి నేను వీడియోస్ చేస్తాను. సో, థాంక్స్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ ఫ్రెండ్స్.